కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. లోపలికి వెళ్ళి విజువల్ తీసుకుంటుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు. మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. సెక్యూరిటీ आप लोग जाओ इधर से निकाल जाओ అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం జరిగింది. రావు భయ్యా, అరే ఇప్పటిదాకానేమో దర్జాగా చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినాం. కెమెరా పెట్టగానే ఎందుకు అంతా ఇది రావు ఎక్కువ. అతను నిజానికి మనస్తాపానికి గురయ్యాడు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో చనిపోయింది అనుకోండి, అందులో తప్పేం ఉంటుంది. ఇట్లా జరిగిందని చెప్పేసి వాయిస్ దిగచ్చు కదా, మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉద్యానంలో ఉన్నటువంటి ఎస్విజి గ్రానైట్స్ వద్ద ఉన్నాను. అయితే నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఎస్విజి గ్రానైట్లో కూలీగా పనిచేసినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. అంటే ఇది ఎస్విజి గ్రానైట్స్. దీనికి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఒక వేప చెట్టుకు ఉదయం సమయంలో ఉరితాడుతో, తన మెడకు ఉరితాడుతో వేలాడుతూ కనిపించాడు. ఇతర రాష్ట్రం నుండి చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. అటు ఇటుక బట్టలోను ఇలా గ్రానైట్లోను పనిచేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ ఇంటికి ఆ కొడుకు దూరం అయిపోయాడు. సో ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. మరి ఏం జరిగిందనే ఉద్దేశంతో మనం ఈ ఎస్విజి గ్రానైట్స్కి రావడం జరిగింది. అంటే ఉరేసుకొని చనిపోయాడంట. ఎందుకంటే ఈ యొక్క వారం 10 రోజుల నుండి కూడా ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి కాల్ చేస్తూ, నేను ఈ పని చేయను, నాకు ఈ పని నచ్చడం లేదు, నేను ఇంటికి వస్తానంటే ఆ ఇంట్లో వాళ్ళు మందలించడం జరిగిందట. వద్దు, నువ్వు పని చేసుకోవాలి, పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి, నువ్వు అక్కడే ఉండాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగిందట. ఆ చెప్పడంతో మనస్తాపానికి గురైనటువంటి రాజ్ కుమార్ ఉరేసుకొని ఆ చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం జరిగిందట. సో అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు, ఏంది అనే కథ అని మనం ఈ ఉద్యానంలోని ఎస్విజి గ్రానైట్స్ దగ్గర రావడం జరిగింది. నేను వస్తే మీరు చూసుకోవచ్చు, గేట్కి లాక్ వేయడం జరిగింది. సెక్యూరిటీ आप लोग जाओ इधर से निकाल जाओ అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం జరిగింది. మరి మీ ఓనర్ నెంబర్ ఇవ్వండి, నేను మీ ఓనర్తో మాట్లాడతాను, ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందాం అని చెప్పేసి నేను వచ్చాను. నేను ఏం తప్పు ఏం లేనప్పుడు వాయిస్ ఇవ్వడానికి ఏమవుతుంది? లోపలికి వెళ్ళి విజువల్ తీసుకుంటుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇందులో ఒక 50 మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మీ సార్ నెంబర్ ఇవ్వంటే కూడా ఎవరు కూడా ఇవ్వని పరిస్థితి. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అని తిప్పిస్తున్నారు తప్పితే మనకు నెంబర్ కూడా ఎవరు ఇవ్వని పరిస్థితి. మరి ఇట్లా చేసినప్పుడే కదా మనకు అనుమానాలు వ్యక్తం చేసేటువంటి ఘటనలు మనకు వస్తాయి. ఎందుకంటే ఎవరు ఏం సరిగా సమాధానం చెప్పట్లేదు. అతను నిజానికి మనస్తాపానికి గురయ్యాడు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో చనిపోయింది అనుకోండి, అందులో తప్పేం ఉంటుంది. ఇట్లా జరిగిందని చెప్పేసి వాయిస్ దిగచ్చు కదా, మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లోపలికి వెళ్ళి మరి మీ సార్ నెంబర్ ఇవ్వనంటే మా సార్ నెంబర్ లేదని చెప్పేసి అందరు చెప్తున్న పరిస్థితి. ఒక ఓనర్ నెంబర్ తెలియకుండా ఇంతమంది ఎలా పనిచేస్తున్నారు, మన జీతం ఎక్కడి నుంచి చేసుకున్నారో అర్థం కాని పరిస్థితి. మీరు చూసుకోండి, లాక్ వేయడం జరిగింది. లోపలికి వెళ్తే ఇంకా అప్పటికి మావాడికి కెమెరా అరేంజ్ చేయలేదు, అప్పుడు ఇంకా రెడీ కాలేదు. బయటికి వెళ్ళిపోని చెప్పేసి కెమెరా తీస్తుంటే వెళ్ళిపోని చెప్పేసి బయటకు పంపించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం రండి, ఆన్ ద రికార్డ్ మనం మాట్లాడదాం రండి. ఒకసారి లాక్ ఎందుకు తీయరు? మనం ఏం తప్పు చేస్తున్నాము? చనిపోయాడు, వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి, వేరే రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నాడు అంటే అతనికి ఎన్ని కష్టాలు ఉంటే వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులు విడిచిపెట్టి. అది అడుగుదామని చెప్పేసి వస్తే లాక్ వేయడం అనేది, లాక్ వేయడం జరిగింది. ఇది పరిస్థితి. లాక్ వేసారు, తీయమంటే నేను తీయను, నాకు అవసరం లేదు, మీరు ఎక్కడ మాట్లాడుకోని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. भाई साहब एक बार इधर आओ, इधर आओ भाई, इधर आओ भैया, इधर आओ भैया. अरे ఇప్పటిదాకానేమో దర్జాగా చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినాం. కెమెరా పెట్టగానే ఎందుకు అట్లా? ఇది రావు ఎక్ బార్, ఒక వింటావు కానీ రావు, అంతేనా? आप इधर क्या सिक्योरिटी वाला है? ఇదండి పరిస్థితి. ఇలా ఆన్ చేసి పెట్టుకున్నాం.
వస్తున్నాడు. ఇందాక మనల్ని దబాయించి పంపించిన వ్యక్తి, కెమెరాలు తీయొద్దు మీరు పోవద్దని చెప్పేసి చెప్పిన వ్యక్తి వస్తున్నాడు. డోర్ నికాల్ నహీ నికాలా క్యూ క్యూ భయ్యా క్యా ఇట్రా ఇట్రా వచ్చి ది అది లోపలికి కనిపించలేరు. ఇది అక్కడ ఉన్న వ్యక్తి ఇట్రా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, మీరు లోపల రా అని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు. అది చూడండి అక్కడ లోపల కూర్చున్నాడు. తీయమంటే ఇక్కడ మనకు సమాధానం చెప్పే ఆన్సర్ లేక లోపల పోయి కూర్చున్నాడు. లోపల కవర్ చేయి. ఇదండి పరిస్థితి. అంటే ఒక వ్యక్తి ఎక్కడి నుండి వచ్చి ఇందులో చేస్తున్నప్పుడు ఇందులో చనిపోతే వాళ్ళకి అది ఏ కారణమే కాదండి, అతనే చనిపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మా దగ్గర పనిచేస్తున్నాను అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అది ఇక్కడ కనిపించట్లేదు. ఎవరు లేరు ఎవరని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ చేసినట్టున్నారు వాళ్ళకి, అద్దని చెప్పేసి అడుగుతూనే వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే. అతను వెళ్తున్నాడు చూడండి, అతనే మీరు తీయద్దు అవసరం లేదని చెప్పేసి బయటికి వెళ్ళి కొట్టాడు. ఎందుకు తీయమంటే మేము తీయం అంతే, ఎందుకు తీస్తామని చెప్పేసి అంటున్నాడు. అక్కడ కొంతమంది ఉన్నారు, అది చూడండి, అక్కడ తీసుకో. అక్కడ ఆ చెట్టు కింద 4-5 ఉన్నారు. ఈ సెక్యూరిటీ వ్యక్తి మాటికి అక్కడ వెళ్తున్నాడు, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి డోర్ బంద్ చేసి వెళ్ళిపోని చెప్పిస్తున్నాడు. అర్థం కాని పరిస్థితి. మనస్తాపం చెంది మరణించిండు, అదే చెప్తే అయిపోతుంది కదా. మాకు సంబంధం లేదంటే ఏమన్నట్టు? ఇందులో పనిచేసిన వ్యక్తి చనిపోతే అదే విషయం చెప్తే అయిపోతుంది కదా. ఒకసారి నేను మీకు చనిపోయిన ప్లేస్ చూపిస్తానండి. దీని బ్యాక్ సైడ్లో, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో చాలా దూరం ఉన్నది. మరి అతను నాకు అంత దూరం ఎందుకు వెళ్ళిండు? అదే కొంచెం డౌట్లు ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి. ఆ ప్లేస్ మీకు చూపిస్తానండి. చూపిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాం, వీళ్ళు ఏం చెప్తారో. రాకపోతే మన పని మనం చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఎస్వీజీ ఉందో గ్రానైట్స్, దాన్ని వెనకాల భాగంలో వచ్చాం మనము. అయితే ఎస్వీజీకి 2 ఉన్నట్టున్నాయి. ఇందాక మనం సిరిసిల్ల రోడ్లో పోయేటప్పుడు అక్కడ ఒక ఎస్వీజీ ఉంది, అది పెద్దగా ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఒక వ్యక్తి చనిపోయాడుగా మీ ఎస్వీజీలో అని చెప్తే, మా దగ్గర కాదు ఇక్కడ అని చెప్పేసి ఇటు రమ్మని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తే వీళ్ళేమో సరిగా మనకు పొంతన లేని సమాధానం చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే నిన్న అతను చనిపోయిన రాజ్ కుమార్ పటేల్ చనిపోయినటువంటి ఇదే వేప చెట్టుకు, ఈ వేప చెట్టుకే మనకు నిన్న ఉదయం సమయంలో వాళ్ళు చెప్తుందంటే, అంటే ప్రాథమికంగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, ఉదయం 6 గంటల సమయంలో ఇదే వేప చెట్టుకు దానికి తాడేసుకొని మెడకు బిగించుకొని వేలాడుతూ కనిపించాడు, మృతదేహంతో కనిపించాడు రాజ్ కుమార్ పటేల్. సరే, మనస్తాపం చెందినడే అనుకుందాం, మనస్తాపం చెందాడు. నేను నాకు ఈ పని ఇష్టం లేదు, గత 10 రోజుల నుండి అంటున్నాడట. నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది పని చేయని చెప్పేసి చెప్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మధ్యప్రదేశ్ కాల్ చేస్తే నువ్వు పని చేయాలి, పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అన్నారంట. అంటే ఇతనికి మనస్తాపం చెందాడంట. మనస్తాపం చెంది ఈ వేప చెట్టుకు ఉదయం 6 గంటలకు వచ్చి ఊరేసుకొని చనిపోయాడు. ఇదే నిజం. మరి ఆ వాయిస్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కనీసం మీ సార్ నెంబర్ ఇవ్వండి, ఏదో తెలుసుకుందామని చెప్తే సార్ నెంబర్లు ఎవరు లేదని చెప్తున్నారు. సార్ నెంబర్ లేకుండా వీళ్ళు ఎలా వాళ్ళ కింద పనిచేస్తున్నారు, జీతాలు ఎవరు ఇస్తున్నారు అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ దబాయించుకుంటూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు నికాల్ జావో డోర్ ఓపెన్ కరో, ఏదైనా మత్తావు అనుకుంటా గట్టిగా మాట్లాడారు. కెమెరా ఆన్ చేయగానే అసలు ఏం లేదు, రమ్మని కూడా రావట్లేదు, లోపల కూర్చుంటున్నాడు. కెమెరా కనిపించగానే నువ్వు చెప్పు, నేను అక్కడికి రానని చెప్పేసి అంటున్న పరిస్థితి. అంటే బతకడానికి వచ్చిన వ్యక్తి చనిపోతే అది ఎట్లా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా ఎవరికైనా కూడా. ఎందుకు అడగద్దు? అడగాలి కదా. సూసైడ్ తనే చేసుకున్నాడు, అదేం మాట చెప్తే అయిపోద్ది కదా. ఇట్లా జరిగిందండి, నచ్చట్లేదు, పిల్లాడు బాగానే ఉండే, రాజ్ కుమార్ అందరితో మంచిగా ఉంటాడు, పొద్దుగాల అందరితో మాట్లాడతాడు, మాతో కూడా బాగుంటాడు, నెల అయ్యేసరికి మంచి పని చేసుకుంటాడు, టైం జీతం చేసుకుంటాడు. కానీ పిల్లగానికి వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా అన్నారట. అయితే పిల్లగాడు ఒక్కసారిగా అంత ప్రస్తాపన గురైండు, వచ్చి ఊరేసుకున్నాడు. ఒక మాట మాతో చెప్పినా అయిపోవద్దు అని ఒక మాట అట్లా మనతో చెప్తే అయిపోతుంది కదా. ఏది లేకుండా మాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. మరి నేను అక్కడ బయట మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఒక 2-3 వచ్చారు. ఒక ముగ్గురిని పంపించి ఏందో తెలుసుకుని రాపని చెప్పేసి పంపిస్తారు. పంపించకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళకేం సంబంధం అన్న వాళ్ళకేం తెలుస్తుంది, మనతో ఎట్లా అంటారు వాళ్ళు.
మరి మీరు ఇందులో ఎంప్లాయ్ అంటే "ఏ కాదు నేను ఎందుకు ఎంప్లాయ్ అంటాడు. మరి ఎంప్లాయ్ అయినప్పుడు మీకేం అవసరం బ్రదర్ అంటే ఏం చెప్పట్లేదు. సో మొత్తానికైతే మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక కూలీ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలోని ఉద్యారం గ్రామంలో ఉన్నటువంటి ఎస్విజి గ్రానైట్లో పనిచేస్తూ నిన్న ఉరేసుకొని చనిపోయినట్టుగా అది మనం చెప్పాల్సి వస్తుంది. అదే ఇక వాళ్ళు ఏం చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం, ఏమంటాం? కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమ టీవీ, ఉద్యారం నుండి. లోపలికి వెళ్ళి విజువల్ తీసుకుంటుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. సెక్యూరిటీ ఆప్ లోక్ జావో ఇదర్ నికాల్ జావో అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం జరిగింది. రావు భయ్యా, అరే ఇప్పటిదాకానేమో దర్జాగా చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినాం, కెమెరా పెట్టగానే ఎందుకు అంతా ఇది రావు ఎక్కువ. అతను నిజానికి మనస్తాపానికి గురయ్యిండు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో చనిపోయింది అనుకోండి, అందులో తప్పేం ఉంటుంది? ఇట్లా జరిగిందని చెప్పేసి వాయిస్ తీయవచ్చు కదా. మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం వచ్చింది.